నమస్కారం. నేను మీ ఎర్రల ప్రవీణ్ కుమార్, ప్రజా వెలుగు పార్టీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ను, అదేవిధంగా జూబ్లీస్ కంటెస్టెడ్ ఎమ్మెల్యేను. ఈరోజు మనం ఎక్కడున్నామంటే మహబూబ్పూర్ నుంచి రాయకోట్ వెళ్ళే రోడ్లో ఉన్నాము. ప్రస్తుతం రోడ్ చూసుకుంటే ఎంత దీనస్థితిలో ఉందో మీరు చూడొచ్చు. సో పెద్ద మనుషులు చెప్పినట్టుగా ఒక ఆకిలు చూసి ఇల్లు ఎలాంటిదో చెప్పవచ్చు అన్నట్టుగా రోడ్డును చూసి కూడా ఊరు ఎలాంటిదో మనం చెప్పొచ్చు. ప్రస్తుతానికి మనం చూసుకుంటే ఒక ఊరని కాదు, ఆందోళన నియోజకవర్గంలో ఉన్న ప్రతి రోడ్డు కూడాను మరి టూ వీలర్స్ వెళ్ళడానికి అసలు ఇబ్బంది పడుతున్నారు. ఎన్ని యాక్సిడెంట్ జరుగుతున్నాయి, అసలు ఫోర్ వీలర్స్ కూడాను చాలా ఇబ్బందిగా ప్రయాణం చేస్తున్నాయి. దుమ్ము ఎట్లా వస్తుందంటే ఒక వెహికల్ ముందర పోతున్నాడు, వెనకాల చాలా దుమ్ము, ఇక తెల్లంగులు కాస్త నల్లగా అయిపోతున్నాయి. అంత ఘోరంగా ఉంది ఈ రోడ్డు పరిస్థితి అనేది. మన నాయకులు ఏం చేస్తున్నారు, మనం కడుతున్న పనులు ఎటు పోతున్నాయి, ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు వెళ్ళడానికి. ఇప్పటి వరకు చూసుకుంటే ఎన్నో కేసులు మనం చూస్తున్నాము. చాలా మంది యాక్సిడెంట్లు కింద పడిపోయారు, హాస్పిటల్ జాయిన్ అయిపోయారు. టూ వీలర్స్ కానీ ఆటోలు కానీ చాలా వరకు బోల్తా పడ్డాయి. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటుందా? మరి ఇదే ప్రభుత్వం అంటుంది మేము జీవిత బీమా కల్పిస్తాము, ప్రస్తుతం తెలంగాణలో 1,20,00,000 మందికి జీవిత బీమా ఇస్తామంటున్నారు. అసలు జీవితాలకే దిక్కులేదు ఇక్కడ అనుకుంటే జీవిత బీమాతో మేమేం చేసుకుంటాము? ఇది ప్రభుత్వం ఆలోచించాలి. కళ్యాణ లక్ష్యం 360 కోట్లు కేటాయించిన ప్రభుత్వము మరి రోడ్లకి ఎంత బడ్జెట్ కేటాయించింది అది ఆలోచించాలి మీరు అందరూ. ముఖ్యంగా మన ఆందోళనకి ఎంత కేటాయించింది, మన ఒక్క ఊరికి రోడ్డు సరిగా లేదు. మరి మన నాయకులు ఏం చేస్తున్నారు, బడ్జెట్ ఎటు పోతున్నది, పైసలన్నీ ఎక్కడి నుంచి శంకుస్థాపన తప్ప ఏ రోడ్డు సరిగా లేదు. రోడ్లు వేసిన ప్రజలకి ఏమో రోడ్లు దిక్కు లేవు. మరి మీరు ఎక్కడ ఉంటున్నారు? అయితే సంగారెడ్డిలో ఉంటారు, లేవు హైదరాబాద్ లో ఉంటారు, వాళ్ళకి హాస్పిటల్ దగ్గరగా ఉంటాయి. అసలు ఏదో రోగం వస్తే అంబులెన్స్ రాని పరిస్థితిలో ఉన్నాము. ఇక ఆసుపత్రి అనేది తర్వాత విషయము. అసలు రోడ్డుకి అసలు అంబులెన్స్ రావట్లేదు, అంత ఘోర పరిస్థితులు ఉన్నాము. కాబట్టి ప్రజలారా మీరు ఆలోచించండి, లోకల్ నాయకులు ముందుకు రావాలి. లోకల్ వచ్చి మీరు ఎక్కడన్నా ఉన్న వాళ్ళు ఎన్నుకుంటే గిదే దీనస్థితిలో ఉంటుంది. వాళ్ళకి తెల్లద్దాలను నల్ల కారులు వచ్చి పోతారు తప్ప మన సమస్యలు పట్టించుకోరు. కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా అందరికీ, ఏంటంటే స్థానికులు ముందుకు రండి. ఈ వారసత్వ రాజకీయాలకు స్వస్తి చెప్పండి. తండ్రి పోతే కొడుకు, కొడుకు పోతే కూతురు అనడానికి ఇది రాజుల కాలం కాదు, రాజ్యాంగం కాలం నడుస్తుంది. మండలం, మునిపల్లి మండలం, జోపేట మండలం చాలా మంది జ్ఞానవంతులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మీకు కావాలంటే నేను టికెట్ ఇస్తాను. మీరు ఎంపీటీసీ ఇలా పడతారా, జెడ్పీటీసీ ఇలా పడతారా, ఎమ్మెల్యే ఇలా పడతారా, నేను టికెట్ ఇచ్చి మీరు ఇలా పెడతా. మీరు ముందుకు రండి, స్థానికంగా అభివృద్ధి చేయండి. ఎక్కడ ఉన్న వాళ్ళని గెలిపించుకుంటే మన పరిస్థితి ఇలాగే ఉంటాయి. వాళ్ళు ఈ రోడ్లు నడిచేవాళ్ళు కాదు, వచ్చేవాళ్ళు కాదు. కాబట్టి నేను ఒకటి చెప్తున్నా, మీకు దమ్ము ఉంటే మీరు వచ్చి ఇదే నెలలో మీరు రాయకోట్లో మీటింగ్ పెట్టండి. మీరు రాయకోట్కి ఏం అభివృద్ధి చేశారు, ఈ రోడ్లు ఎంతవరకు అభివృద్ధి చేశారు, ఇంకేం చేశారు, శంకుస్థాపనలు చేసి వెళ్ళిపోవడం కాదు. ఒక శంకులకు మీరు ఏం చేశారనేది మీరు తొందరగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలా, లేదా అంటే మేము వచ్చి మీ ముందుకు వచ్చి మేము చెప్తాము. మీరు చేసిన అభివృద్ధి, మీరు చేసిన గడిచిన మూల్యాల్లో మనము ఎలాంటి అభివృద్ధిని నోచుకోలేము. 2 సంవత్సరాలను మీరు ఏమైనా చేస్తే ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. లేదంటే ఇంతకుముందు చూశారు కదా, 9 సంవత్సరాలు వెనుకపోయారు, ఈసారి 9 కాదు మొత్తానికి వెనుక పోతారు ఇక. కాబట్టి నాయకులు కానీ, పాలకులు కానీ, ప్రభుత్వం కానీ తొందరగా చర్య తీసుకొని ఈ రోడ్ని త్వరలోనే క్లోజ్ చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని అందరి తరపున విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.